నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. భరద్వాజ్ గారు ఉన్నారు స్టూడియోలో మనతో పాటు. నమస్తే సార్. నమస్తే. జార్ఖండ్లో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చాయి. సరే, ఎక్కడైతే ఒక లీడర్ని జైలుకి తీసుకెళ్తున్నారో అక్కడ అనూహ్యంగా విజయం సాధిస్తున్నారు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నా, గతంలో జగన్ని తీసుకున్నా, ఇప్పుడు హేమంత్ సోరెన్. అంటే ప్రజలు ఏ విధంగా నాడిని పట్టుకుంటున్నారు? అంటే ఈ సానుభూతి ఓట్లు గెలుపుకి నాంది అవుతున్నాయి అనుకోవచ్చు. ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? అంటే జార్ఖండ్లో ఒక డిఫరెంట్ ఇది నడిచింది ఈసారి. బీజేపీ కేవలం 21 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఘోర పరాభవం కిందే చూడాలి. అంటే జేఎంఎం లీడ్ చేసింది ఈసారి కూటమిని అక్కడ. జార్ఖండ్ ముక్తి మోర్చా లీడ్ చేసింది. 34 సీట్లు వాళ్ళు గెలిచారు, 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత సిపిఐ ఎంఎల్ కూడా 2 సీట్లు గెలుచుకోగలిగింది. ఓకే సార్. ఇలా ఇండియా కూటమి తన ప్రభావాన్ని చాలా బలంగా చాటింది అక్కడ. చాటడానికి కారణం ఏంటంటే మొదటి నుంచి, అంటే జార్ఖండ్ ఏర్పడినప్పటి నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా మొదటి నుంచి కూడా కాంగ్రెస్తో ఎక్కువ ట్రావెల్ అయింది. అలాగే జార్ఖండ్ ఏర్పాటు దీని వెనకాల కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ నడిచింది. జేఎంఎం తాలూకా ఇన్ఫ్లుయెన్స్. శిబు సోరెన్ ఆ రోజున పివి నరసింహారావు గారిని ఒక రకంగా ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల్లో ఒకడు. అంటే జేఎంఎం ముడ్పుల కేసు అని చెప్పి చాలా పాపులర్ కేసు ఒకటి ఉంది ఆ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీతో లింక్ అయ్యి. అంటే పార్లమెంట్లో బల నిరూపణ చేసుకోవాల్సి వచ్చింది పివి నరసింహారావు గారు ఒకసారి. అప్పుడు శిబు సోరెన్కి ముడుపులు చెల్లించి వీళ్ళ మద్దతు తీసుకున్నాడు ఆయన. ఇది కేసు అయింది. ఎందుకు కేసు అయిందంటే వీళ్ళకి ఇచ్చిన ముడుపుల్ని చాలా తీసుకెళ్ళి అలా బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఎక్కడి నుంచి సోర్స్ ఏమిటి అనేది చెప్పాల్సి వస్తుంది. ఆ సోర్స్ చెప్పడం వాళ్ళు స్ట్రైట్గా చెప్పారు, ఇలా మద్దతు ప్రకటించటం వలన వచ్చిన డబ్బులు ఇవి అని. దాంతో నరసింహారావు గారు గట్టిగా ఇరుక్కున్నాడు. అప్పుడు అతి కష్టం మీద ఆ కేసులో నుంచి బయటపడ్డాడు ఆయన. ఓకే సార్. కానీ ఈ స్థాయి వెనకబాటుతనం ఉందా జార్ఖండ్లో అని ఆశ్చర్యపోయాడు ఆయన. అంటే ఏ డబ్బులు ఎక్కడ దాచుకోవాలో తెలియనంత వెనకబాటుతనం ఉందా అని ఆశ్చర్యపోయాడు. అలా వెనకబాటుతనం ఉన్నటువంటి రాష్ట్రం అది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలోనూ నిర్వహించటంలోనూ వాళ్ళని నడిపించి కాన్ఫిడెన్స్ నింపటంలోనూ బీజేపీ ఫెయిల్ అయింది. దాని తాలూకా ఫెయిల్యూర్ కనిపించింది ఈ ఎన్నికల్లో బలంగా. అంటే వాళ్ళు కేంద్రంలో ఎవరున్నారు, మనకు సపోర్ట్ ఇస్తారా లేదా, తిరిగి ఇండియా కూటమి గెలుస్తుందా లేదా, ఈ ఆలోచనలు రాలేదు వాళ్ళకి. లోకల్గా బలమైన నాయకత్వం ఎవరు అందించగలరు మనకి, మన గొంతుని ఎవరు వినిపించగలరు ప్రపంచానికి అని మాత్రమే చూశారు. అప్పుడు వాళ్ళకి హేమంత్ సోరెన్ ఇమ్మీడియట్ సోర్స్గా కనిపించాడు, ఆప్షన్గా కనిపించాడు. దాంతో వాళ్ళు హేమంత్ సోరెన్కి అనుకూలంగాను, ఆయన చెప్పిన పార్టీలకి, జేఎంఎంతో కూడి ఉన్న పార్టీలకి అనుకూలంగా జడ్జిమెంట్ చెప్పి ఆ స్థాయి విజయం ఇచ్చారు. ఇది ఒక రకంగా హేమంత్ తన భుజాల మీద నడిపించిన విజయం. దీనికి తోడు ఈ జైలు సెంటిమెంటు అనేది కూడా ఉంది, కొంత సింపతి ఉంది. అంటే గతంలో కూడా ఉంది. గతంలో కూడా శిబు సోరెన్ కూడా అరెస్ట్లో అయ్యేవాడు. ఉద్యమ పార్టీ అది. ఇక్కడ బీఆర్ఎస్ లాగానే అక్కడ జేఎంఎం కూడా ఉద్యమ పార్టీనే. ఉద్యమ పార్టీ కాబట్టి దాని ప్రభావాన్ని నిలబెట్టుకుంటూ ఉంది. ఈ క్రమంలో జాతీయ పార్టీల తాలూకా గొడవల్లో వీళ్ళు ఇరుక్కుని జైళ్ళకు వెళ్ళిన సందర్భాలు కూడా నడిచినాయి. అలా హేమంత్ సోరెన్ జైలుకు వెళ్ళటం అనేది దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్, ఆ సింపతి కూడా పనిచేసింది. అంటే ప్రతి చోట వర్కౌట్ అవుతుంది సింపతి అనే, జైలుకు వెళ్ళటము అనే సింపతి. దాంతో ఇప్పుడు జైలు అనేది, అంటే పాత రోజుల్లో పెద్ద మనుషుల్లోనూ సినిమా ఉంది, కేవీ రెడ్డి గారు తీసిన పొలిటికల్ మూవీ, పొలిటికల్ సటైర్. దాంట్లో ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథ, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథ అని రాశాడు ఆయన, కొసరాజు గారు. ఓకే సార్. అంటే అప్పుడు మంత్రులు చేసిన వాళ్ళు ఓడిపోయినటువంటి ఎలక్షన్ అది. అంటే జవహర్లాల్ నెహ్రూ గారి మొదట ఎన్నికలు లేకుండా ఏర్పడినటువంటి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నవాళ్ళు 52లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు.
దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పాటలో వాక్యం జోడించాడు ఆయన. ఒక్కసారి మంత్రి చేయి గణనాథ, నువ్వు ఓడుకుంటే ఒట్టు పెట్టు గణనాథ అని. అది చాలా పాపులర్ అయింది ఆ లైన్. జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కేంద్రంలో, అప్పుడు కూడా ఇదే చాలా పేపర్లలో బ్యానర్గా మారింది. అంటే ఒకసారి మంత్రి చేయి, మంత్రులందరూ ఓడిపోయారు. ఒక్కసారి మంత్రి చేయి గణనాథ, నువ్వు ఓడుకుంటే ఒట్టు పెట్టు గణనాథ అని చాలా పేపర్లు వాడేసేయాలి ఆ రోజుల్లో. ఓకే సార్. అలా ఇప్పుడు ఒక్కసారి జైలుకెళ్ళు గణనాథ, నువ్వు గెలవకుంటే ఒట్టు పెట్టు గణనాథ, లేకపోతే అధికారంలోకి రాకపోతే ఒట్టు పెట్టు అనే పరిస్థితి వచ్చేసింది. ఈ లైన్ తీసుకోవచ్చు. అంటే జైలుకు వెళ్ళటం అనేది కలిసి వస్తున్నటువంటి అంశంగా మారుతోంది ఓ సెంటిమెంట్గా. అంటే దాదాపు అందరు ముఖ్యమంత్రులు వాళ్ళే కనిపిస్తున్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేయడం ద్వారా జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు అనేది ఆ టైంలో బలంగా వినిపించింది. అంటే ఎన్నికల కంటే ముందే, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడే. అవునండి. నిజానికి చంద్రబాబుని అరెస్ట్ చేయకుండా ఉండుంటే ఈ విజయం, అంటే పవన్ కళ్యాణ్ ఇంజనీరింగ్ వర్కౌట్ అయ్యేదా, కూటమి ఇలా డిజైన్ అయ్యేదా, ఇలాంటి రకరకాల అనుమానాలు ఉన్నాయి ప్రపంచానికి. ఏదేమైనా ఆయన జైలుకు వెళ్ళటం ద్వారా నష్టపోయింది ఒక రకంగా లోకేష్. చంద్రబాబు జైలుకు వెళ్ళటం వలన ఆయనకి పవన్ మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. దాంతో పవన్ స్ట్రాటజిస్ట్గా మారాడు, కూటమికి డిజైనర్గా మారాడు. అతను ఇంజనీరింగ్ చేసి పట్టుకొచ్చిన అధికారంగా మారింది ఇప్పుడు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటానికి కారణం చంద్రబాబు జైలుకు వెళ్ళటం మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా అనేది చాలామంది నమ్ముతున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా నేను ముఖ్యమంత్రిని కాదని ఈసారి నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పే పరిస్థితి, ఆలోచన ఉన్నప్పటికీ చంద్రబాబుకి చెప్పలేని పరిస్థితులు కల్పించారు వీళ్ళిద్దరూ, జగన్ అండ్ పవన్. అందుకని తను నష్టపోయాను అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది అతనికి, లోకేష్కి. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి సార్, ఈ ఎలక్షన్స్లో కూడా పవన్ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ క్యాండిడేట్గానే వెళ్ళి ప్రచారం నిర్వహించవచ్చు. కూటమికి సార్, ఎన్డీఏ పక్షాన ప్రచారం చేస్తున్నాడు ఆయన. అలాగే మొన్న అసెంబ్లీలో కూడా ఒక గట్టి వాక్యం చెప్పారు. అంటే ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రిగా ఉండటానికి కూడా మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఉంటాడని ఆకాంక్షించాడు ఆయన, ఒక ఆకాంక్ష వ్యక్తం చేశాడు అంతే. అది ఎలా ఉంటుంది అనేది వేరే విషయం. ఎందుకు ఆ మాట అన్నాడు పవన్ కళ్యాణ్ అంటే, అంతకుముందు కొంచెం కూటమి తాలూకా అంటే మా మధ్య ఏమీ లేదు చెప్పే ప్రయత్నం అనే విషయాన్ని చెప్పడం. అంటే ఆయన హోంమంత్రి మీద చేసిన కామెంట్స్ అవి బాగా దుమారని చెప్పేసి దాన్ని ఆధారం చేసుకుని బయట నుంచి కొంత కూటమిలో సఖ్యత లోపిస్తోంది అనే ప్రచారం చేయడానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కొంచెం సీరియస్గా ప్రచారంలోకి వెళ్ళింది. దాన్ని కంట్రోల్ చేయటం కోసం ఆ మాట అన్నాడు ఆయన. దాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం ఎప్పుడు నెక్స్ట్ టైం కూటమి వచ్చినా కానీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి, ఇంకొక 10 ఏళ్ల వరకు ఆయనే ముఖ్యమంత్రి అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే పడుంటుందని ఇచ్చాడు అంతే. అంతకు మించి ఆయనకు మరేమీ లేదు, వెనక పెద్ద వ్యూహం ఏమీ లేదు. అయితే ఆయన టోటల్గా భారతీయ జనతా పార్టీ ఆయనే అన్నట్టుగా, అంటే ఆయన చంద్రబాబు అరెస్టుకు ముందు తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలి, మీరు రూట్ మ్యాప్ ఇస్తే పని మొదలు పెడతాను అని బీజేపీకి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఆయన అప్పీల్ చేశాడు. ఆయన అప్పీల్ చేసినా కానీ బీజేపీ స్పందించలేదు ఇమ్మీడియట్గా. అయితే ఈ అప్పీల్ చేయటము, ఆయన సడన్గా ఓజీ షూటింగ్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి చంద్రబాబుకి ఇంటర్వ్యూ పెట్టడం, ఈ వ్యవహారం బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే బీజేపీ నడిపిస్తోంది తన్ని, బీజేపీ రూట్ మ్యాప్లో నడుస్తున్నాడు ఇతను. టోటల్గా ఇతని పొలిటికల్ మూమెంట్స్ అన్నీ కూడా డిజైన్డ్ బై బీజేపీ.
అందులో భాగంగానే ఆయన ఎన్డీఏ ఇప్పుడు మహారాష్ట్రలో తెలుగు వాళ్ళ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇతన్ని వినియోగించింది. మొదటి నుంచి కూడా బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా సార్ పవన్ కళ్యాణ్ గారు. గతంలో ఉన్న జగన్ గవర్నమెంట్ లో ఉన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా సడన్ గా లేదు, తెలుగుదేశం నుంచి బయటకు వచ్చాయి కదా సార్, జగన్ కి మద్దతు ఇచ్చారు. వచ్చినప్పటికీ బీజేపీ మీద కూడా విమర్శలు చేశాడు అప్పుడు 2019 ఎన్నికల్లో. అంటే 2014 ఎన్నికల్లో ఆయన కూటమిలో ఉన్నాడు, అయితే పోటీ చేయలేదు. అవునండి. జనసేన పోటీ చేయకుండా ప్రచారం మాత్రమే చేసింది. ఆ సందర్భంగా గెలిచింది, కూటమి గెలిచింది. బీజేపీ ఆ ప్రభుత్వంలో భాగం తీసుకుంది. బీజేపీ తెలుగుదేశం కలిసి నడిచినటువంటి ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వానికి ఈయన మద్దతు ఇస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాడో ఆయన తెలుగుదేశం మీద విమర్శలు చేశాడు, బీజేపీ కేంద్ర నాయకత్వం మీద కూడా విమర్శలు చేశాడు. చేసి లెఫ్ట్తో ఐక్యత కట్టాడు ఆయన. 2019 ఎలక్షన్స్లో ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు లెఫ్ట్తో కలిసి ఉన్నాడు ఆయన. సిపిఐ సిపిఎంలతో కలిసి పోటీ చేశాడు. పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావంతో ఓడిపోయాడు. అంటే టోటల్ ఓటర్స్ వైసీపీ వైపు టర్న్ అవ్వటం అనే ఒక వేవ్, ఆ వేవ్లో కొట్టుకెళ్ళిపోయింది. కమ్యూనిస్టులు వాడుకోలేదంటారా సార్ పవన్ కళ్యాణ్ కరెక్ట్గా? అంటే యాక్చువల్గా మీరు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది ఏంటంటే నిజంగానే కమ్యూనిస్టు ప్రభావంగా కొన్ని ప్రసంగాలు చేశారు, చేగువేరా గురించి మాట్లాడారు చాలా సందర్భాల్లో. వాళ్ళ ఫాదర్ కమ్యూనిస్ట్ అని చెప్పారు. నిజంగానే కమ్యూనిస్టులు పవన్ కళ్యాణ్ వాడుకోకపోవటం వల్లే బీజేపీ వైపు తీసుకున్నాడు అంటారా స్టెప్? లేదండి, పవన్ కళ్యాణ్ తొలి రోజుల్లో లెఫ్ట్గా కనిపించాడు. ఆయన సినిమాల్లో కూడా ఆయన జానీ అని ఒక సినిమా తీశాడు. అవును సార్. ఆ జానీ సినిమాలో మాస్టర్జీ అనేటువంటి ఒక వామపక్ష రచయితతో పాటలు రాయించుకున్నాడు. ఆ పాటల్లో రామజన్మభూమి ప్రస్తావన కూడా ఉంటుంది. అంటే నవాబులు కట్టిన నగరంలో ఉంటూ ఈ బాబ్రీ మసీదు రామ మందిరం గొడవ నీకెందుకు అని ఒక పాటలో లైన్ ఉంది ఆ సినిమాలో, జానీలో. ఓకే సార్. నారాజు కాకురమ అన్నయ్య అని ఒక పాట ఉంది. ఆ పాటలో ఇది ఒక లైన్, నవాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు నీకెందుకు రన్నా అంటాడు. అలాగే ఆయన ఖుషి అనే సినిమాలో గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా ఒక పాట పెట్టాడు. అంటే డంకల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టేసిన తర్వాత వచ్చిన సినిమా అది. నరసింహారావు గారి ప్రభుత్వం గ్లోబలైజేషన్కి అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన తర్వాత వచ్చిన సినిమా. అందులో దానికి అగైనెస్ట్గా ఒక పాట పెట్టాడు. ఇలా ఆయన కొంచెం లెఫ్ట్ ఐడియాలజీతో నడుస్తున్నాడు అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది ప్రపంచంలో. ఇందులో భాగంగా ఆయన తరచూ చేగువేరా ప్రస్తావన చేసేవాడు. ఈ చేగువేరా ప్రస్తావన చేయటం, అలాగే జల్సా సినిమాలో ఆయన నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చినటువంటి ఒక యువకుడు అని ఒక క్యారెక్టర్ చేశాడు దానిలో. ఇలా రకరకాల అంశాల ద్వారా అతను కొంచెం వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తిగా ప్రపంచం అనుకుంటూ వచ్చింది. కానీ అదే సమయంలో ఆయన ఒక భక్తి వ్యవహారం కూడా ప్రదర్శించేవాడు జనం ముందు. అంటే ఏదైనా సెలబ్రేషన్స్ పండగలు వచ్చినప్పుడు తన అటైర్ ఆయన పూర్తిగా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించేవాడు. ఇదొక ధోరణి ఉండేది. తర్వాత ఈ అంశాలన్నీ ఇలా రన్ అవుతూ ఉండగానే ఆయన మోడీని కలిశాడు జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత. మోడీని కలిసినప్పుడు అంటే కొంతమంది చెప్పే మాట ఏంటంటే ఇతను లెఫ్ట్ నుంచి రైట్కి మారటం, ఈ మార్పు వెనకాల కొంత త్రివిక్రమ్ ప్రభావం ఉంది అనే మాట కూడా ఒకటి వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇంటర్నల్గా ఇతను కమిటెడ్ కాదు. ఇతను గద్దర్తో కూడా సన్నిహితంగా ఉండేవాడు. పవన్ కళ్యాణ్ గద్దర్తో సన్నిహితంగా ఉండేవాడు. చాలా లెఫ్ట్ దళిత్ మూమెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఈ జంగా గౌతమ్ ఇలాంటి వాళ్ళతో ప్రజారాజ్యం రోజుల్లో జంగా గౌతమ్ వీళ్ళతో రెగ్యులర్గా కూర్చుని ఆయన డిస్కషన్స్ అవి పెట్టేవాడు.
ఇలాంటి ఈ జర్నీ నడుస్తూ ఉండగానే త్రివిక్రమ్తో ఇంటరాక్షను, ఈయనలో అంటే వామపక్షాల పట్ల, లెఫ్ట్ ఐడియాలజీ పట్ల ఒక రకమైన క్రేజ్ ఉంటే ఉండుండొచ్చు ఆయనలో. కానీ ఆయన ఇన్డెప్త్ వెళ్ళటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. అలా ఉన్నాడు. అలా ఉండి ఈ ఇన్ఫ్లుయెన్స్కి కూడా గురయ్యాడు, ఈ రైట్ ఐడియాలజీకి. ఈ గురవుతున్నటువంటి క్రమంలోనే ఆయన గుంటూరు శేషేంద్ర శర్మ గారి సాహిత్యాన్ని ఆయన రీప్రింట్ చేశాడు, పునర్ముద్రించి మార్కెట్లోకి ప్రవేశపెట్టాడు. ఈ పనులన్నీ చేస్తూనే ఆయన విచిత్రంగా లెఫ్ట్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేశాడు. పోటీ చేసి మాది కమ్యూనిస్టు ఫ్యామిలీనే అని చెప్పుకున్నాడు. అయిపోయింది. ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది ఆయనకి. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడు. అసలు ఇతను అసెంబ్లీ గేటు దాటే పరిస్థితి లేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ముక్తకంఠంతో మాట్లాడారు. అటువంటి సమయంలో ఈయన సడన్గా ఒకసారి చంద్రబాబుని కలిసి, రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదు, మనం వచ్చే ఎన్నికల్లో జగన్ని తప్పించడానికి మనం కలిసి పోటీ చేయాలి అన్న రోజే భారతీయ జనతా పార్టీకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్నాడు. ఒక హోటల్లో కలిశారు వాళ్ళు, హైదరాబాద్లోనే. ఇలా ఒక టర్న్ కనిపిస్తుంది అతనిలో. అంటే ఎప్పుడైనా లెఫ్ట్కి, అప్పుడప్పుడు అంటే రెగ్యులర్గా రైట్తోనే ఉన్నాడు ఆయన. ఒక్క 2019 ఎన్నికల్లో అది కూడా వ్యూహాత్మకమే అనే ప్రచారం ఉంది. అంటే అప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఇన్ టోటల్ జగన్ వైపు వెళ్లకుండా కొంత పవన్ కళ్యాణ్ డైవర్ట్ చేయగలడు అనే ఉద్దేశంతో ఆయన్ని ప్రతిపక్ష పాత్రలోకి వాంటెడ్గానే చంద్రబాబే ప్రవేశపెట్టాడు అనే అభిప్రాయం కూడా ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని మీద, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడు, జగన్ కంటే దూకుడుగా మాట్లాడు, తద్వారా జగన్కి వెళ్ళే ఓట్లు టర్న్ అవుతాయి, నీ వైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం గెలుపు సాధ్యం అవుతుంది, అంటే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు మెరుగవుతాయి అనే వ్యూహం. అంటే వ్యతిరేక ఓటు చేల్చడం కోసం పవన్ కళ్యాణ్ని బయటకు పంపించాడు చంద్రబాబు వ్యూహాత్మకంగా. దీనిలో లెఫ్ట్ సహకారం తీసుకున్నాడు అనే అభిప్రాయం కూడా ఉంది ప్రపంచంలో. అట్లా ఆయన ఆ టైంలో వామపక్షంగా కనిపించడం వెనకాల కూడా ఒక స్కీమ్ ఉంది అనేది. సో ఆయన ఇన్ టోటల్గా భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉన్నాడు ప్రస్తుతానికి. ఉన్నాడు. వాళ్ళ తాలూకా పరికరం అతను. తెలుగు ఇన్ఫ్లుయెన్స్ మహారాష్ట్రలో బలంగానే ఉంది. రకరకాల కారణాల చేత బాంబే సెటిలర్స్ గ్రూప్స్ ఉన్నాయి అక్కడ, మొదటి నుంచి ఉంది అది, ఆ కల్చర్. అలాగే తెలంగాణ నిజాం పరిపాలనలో ఉన్నటువంటి రాజ్యం నుంచి, నిజాం రాజ్యం నుంచి విడిపోయినటువంటి ముక్కలు మహారాష్ట్రలో కలిసినాయి. అక్కడ తెలుగు ప్రభావం ఉంది. ఈవెన్ బలార్షా వరకు తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నాగ్పూర్లో కూడా తెలుగు సెటిలర్స్ ఎక్కువే. కాబట్టి ఈ బెల్ట్ అంతా పవన్ కళ్యాణ్ని వాళ్ళు వాడారు. బాంబేలోను, నాగ్పూర్లోను తెలుగు చాలా ప్రామినెంట్గానే ఉన్నారు అనడానికి రీజన్ ఏంటంటే అక్కడ తెలుగు అసోసియేషన్స్ చాలా బలంగా ఉన్నాయి. నాగ్పూర్లో చాలా పెద్ద భవనం ఉంది వాళ్ళకి, తెలుగు సంఘం ఉంది అక్కడ. అలాగే అక్కడ ఉంది, బాంబేలో కూడా. వాళ్ళు రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, సమావేశాలు జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఆ ఏరియాలో వాళ్ళు ఆల్రెడీ ఆర్గనైజ్డ్గా ఉన్నారు కాబట్టి ఈయన వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయడం తేలికైంది. ఆ ఓట్లు కొంతవరకు తన ప్రభావంతో ఆయన డ్రైవ్ చేస్తే చేసి ఉండొచ్చు. ఇప్పుడు చాలామంది మహారాష్ట్ర గెలుపు వెనకాల ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పనిచేసింది అని మాట్లాడేస్తున్నారు. తెలుగు ఓట్ బ్యాంకును కొంతవరకు డైవర్ట్ చేయగలిగాడు ఆయన. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు కూడా తెలుగు పీపుల్ బలంగా ఉన్న ఏరియాలకు వెళ్ళేవాడు ఆయన. అంటే కాంగ్రెస్ నుంచి ఓట్ బ్యాంక్ని అటు షిఫ్ట్ చేయడానికి నేషనల్ ఫ్రంట్ అన్నాడు ఆయన.
నేషనల్ ఫ్రంట్ కోసం పోటీ చేస్తున్న పార్టీలకు అనుకూల వాతావరణం కల్పించడం కోసం ఎన్టీఆర్ వెళ్ళి ప్రచారం చేసేవాడు. అదే పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేశాడు, అంతే. అంతే తప్ప ఈయన ప్రభావం వలన అక్కడేదో మహారాష్ట్రలో గెలుపు సాధ్యమైంది అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి జాతీయ రాజకీయాల్లో పెరుగుతున్న పవన్ పాత్ర అనే నినాదం ఇచ్చుకుని దాదాపుగా నెక్స్ట్ ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ అయినా అన్నదాకా ఒక ఒపీనియన్ని బిల్డ్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఓకే సార్. ఇది నిజమా కాదా అంటే అది కేవలం స్పెక్యులేషన్ మాత్రమే, కేవలం స్పెక్యులేషను, అంతకు మించి దానిలో వాస్తవాలు ఉండే అవకాశం అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.